ఇది హౌసెస్ ఆఫ్ గోవా పర్వోరంకి దగ్గరలో ఉంది. ఇక్కడ 150 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. 10 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి, 10 ఇయర్స్ బిలో వాళ్ళకి 50 రూపీస్, అలాగే 3 ఇయర్స్ బిలో వాళ్ళకి ఫ్రీ అనమాట. 150 రూపీస్లో 100 రూపీస్ టికెట్. దాంట్లో 3 ప్లేసెస్ చూడొచ్చు. ఒకటైతే మ్యూజియం, ఇంకోటైతే ఆర్ట్ గ్యాలరీ అని ఉంది, ఇంకొకటైతే మ్యారియో గ్యాలరీ అనేసి. ఈ 3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే షూస్ అవన్నీ కిందనే విప్పేసి పోవాలన్నమాట. తర్వాత 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా, దాంట్లో 50 రూపీస్ వచ్చేసి మనకి కూపన్ అనమాట. అంటే మనం ఫుడ్ అయినా తినచ్చు, కింద కెఫే ఉంది లేదా వాళ్ళది గ్యాలరీ ఉంది, అక్కడ షాపింగ్ అయినా చేయొచ్చు అనమాట ఆ కూపన్స్తో. ఇదైతే చాలా చిన్న ప్రాపర్టీ అనమాట. 3 ఫ్లోర్స్ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడంతా కంప్లీట్ చేసేకంటే ఈ మ్యూజియంలో. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఇక్కడ మ్యూజియం గురించి రికార్డ్ వింటదంట. అయితే అది పని చేయలేదు. ఏమేమో బటన్స్ అంతా ప్రెస్ చేసి ట్రై చేసిండ్రు, అదేం పని చేయలేదు. ఇక్కడైతే రకరకాలైన పెంకులు అనమాట. పెంకులు గ్లాస్ది, తర్వాత మట్టివి, తర్వాత వాళ్ళు వాడుతున్నాయి అంటే గోయన్స్ అప్పట్లో పాతకాలంలో ఏమేమి వాడుతున్నాయి అవన్నీ పెట్టండ్రు అనమాట. అట్లే ఇది కానీ హోల్డర్స్ అంట, పిక్చర్స్, తర్వాత మిర్రర్ హోల్డర్స్. ఇవి వుడ్తో చేసి ఉండేవి చూడండి, చేతుల్లాగే చేసి వాటిని అదే హోల్డర్ లాగా పట్టుకొని యూస్ చేసేవి అనమాట. ఐకాన్ పెట్టుండరు. తర్వాత సిరామిక్ టైల్స్, ఇవన్నీ పిల్లర్స్ తెలుసు కదా ఇదంతా. ఇప్పుడు పిల్లలకైతే ఇవన్నీ అస్సలు తెలీదు. డోర్లు చూడండి ఎంతెంత పెద్ద డోర్లు. తర్వాత ఇవి చూడండి తాళాలు, ఎంత వెయిట్ ఉందంటే మెటల్ కదా, అందుకని చాలా వెయిట్ అనమాట. అన్ని వెరైటీస్ అనమాట. తాళాలు, తర్వాత తాళం చెవులు అన్నీ ఉన్నాయి. ఇవైతే ఏయో డిజైన్గా ఉన్నాయి అనమాట. అరిగిపోయినాయి కానీ అప్పుడు ఎప్పుడో కాబట్టి.
అది చూసి దానికి ఆపోజిట్లో అనమాట ఇదైతే ఒక గ్యాలరీ అంట. అయితే గైడ్ ఉంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఆఫ్ సీజన్ కాబట్టి గైడ్ ఎవరు లేరు. సో ఇక్కడైతే ఏం లేదు. ఫ్రంట్లో ఒక 4 బొమ్మలు పెట్టున్నారు ఇట్లాంటివి. తర్వాత అయితే బాటిల్ ఆర్ట్ చేశారనమాట. ఎంత బాగుందంటే గోడలోనే సిమెంట్లో ఇటుకలు లేకుండా ఒట్టి బాటిల్సే పెట్టి, అంటే గ్లాస్ బాటిల్స్ పెట్టి గోడలు కట్టిండారు. ఇదంతా గ్లాస్ బాటిల్సే. ఇదొకటే కాకుండా మెటల్ దగ్గర గోడలు వస్తాయి కదా, స్టేర్స్, ఆ గోడలు కానీ చూడండి అక్కడ, అదంతా గ్లాస్ బాటిల్స్ అనమాట. ఫుల్ ఆ చివరి దాకా అంతా గ్లాస్ బాటిల్స్, ఎక్కడ ఒక ఇటుక లేదు, ఒట్టి సిమెంట్, తర్వాత గ్లాస్ బాటిల్స్. దీంట్లోనే ఆపోజిట్లో ఆర్ట్ చేసిండ్రు అట్లే బాటిల్స్తో. ఇది చూడండి, ఇద్దో వైట్ బాటిల్స్, తర్వాత ఆ గ్రీన్ బాటిల్స్తో ఆర్ట్. ఇక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, అందుకని అది క్లియర్గా లేదు. అది చూసి అయిన తర్వాత ఇది వచ్చి మ్యారియో గ్యాలరీ, మ్యూజియంకి ఆపోజిట్లో అనమాట. మ్యూజియంకి ఆపోజిట్ ఒకటి, దాని పక్కన ఒకటి, ఇలా 3 ప్లేస్లు ఒకే దగ్గర ఉండే 3 కవర్ చేయొచ్చు. అంటే 100 రూపీస్లో. ఇక్కడంతా సపరేట్ ఛార్జెస్ ఏం తీసుకోరు. ఫస్ట్ మనం టికెట్ తీసుకున్నాం కదా 150, దాంట్లోనే అనమాట ఇది కానీ కవర్ అవుద్ది. సో ఇక్కడైతే ఫొటోస్కి అయితే చాలా మంచి ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు ఫుల్ గ్రీనరీ, మాన్సూన్ సీజన్ కాబట్టి అంతా గ్రీనరీగా ఉంది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది చూడండి పజిల్. ఇక్కడైతే ఏమి కొనేటట్టే లేదనమాట, అంత కాస్ట్లీ. ఇక్కడ ఎక్కువ కార్టూన్కి సంబంధించిన వాల్ పిక్చర్స్ కానివ్వండి, తర్వాత కీ చైన్స్, ఇలాంటివే ఎక్కువ ఉండేది. ఆ బొమ్మల దగ్గరే ప్రైస్ కానీ ఉంది చూడండి, ఎంతెంత కాస్ట్లీ. ఈ బొమ్మలు 3600, తర్వాత 1750, ఎంత కాస్ట్లీ అనమాట. తక్కువ అయితే ఏదీ లేదు. ఇది చూడండి, ఒకే పేపర్ కాదు ఇది, చిన్న చిన్న పేపర్లు కట్ చేసి ఆర్ట్ వేసి దాన్ని బాల్ పిన్తో గుచ్చిపెట్టి ఉండరు చూడండి. ఇది సేమ్ వాల్ పిక్చర్ అంటే గోడ మీద పెడితే గాలికి ఆడుతుంటాయి అన్నమాట. ఇక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ ఈ పిక్చర్స్ అయితే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్నీ ఇట్లాంటివే. అన్నీ పీస్ అంటే కట్ చేసి దాని మీద ఆర్ట్ వేసి బాల్ పిన్తో పెట్టుండేది. చాలా బాగుండేది, చూసేకైతే చాలా బాగుంది, కానీ రేటే బాగాలేదు. చూడండి ఈ వాల్ పిక్చర్ 12,000 అంట. ఇదే సైజు. ఇది చూడండి 16,000. ఇట్లుంటాయి అన్నమాట వీళ్ళ రేట్లు. పెండెంట్స్ కానీ ఉన్నాయి, అయితే అవి అంతే 1200. ఇది చూడండి ఫిషర్ ఉమెన్ అంట. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, అయితే కాస్ట్లీ. బాబుల్ హెడ్స్ కానీ బాగున్నాయి, అయితే ఇది కానీ అంతే 1650 అంట. ఇవి చూడండి సిరామిక్వి. ఇవి అంతే, వాటిపైన డ్రాయింగ్స్ అంటే కార్టూన్ డ్రాయింగ్స్ ఉండయి, అందుకని కాస్ట్లీనా లేక సిరామిక్కి కాస్ట్లీనా తెలీదు. అవి అంతే 550 ఒకటి, 450 ఒకటి. తర్వాత
బ్యాగ్స్, ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ కార్టూన్కి సంబంధించినవి ఏమన్నా కావాలంటే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. చాలా మంచి ప్లేస్ అనమాట. అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. సో ఇది అయిన తర్వాత మ్యూజియంకి వస్తే అక్కడ కెఫే ఉంది. మ్యూజియం కిందనే రిసెప్షన్, అప్పుడే స్టార్టింగ్లో చూశారు కదా, రిసెప్షన్ వెనక భాగం అనమాట కెఫే. ఇదే చాలా చిన్నది ఇది. కానీ ఇక్కడైతే మేము శాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేసాం. తర్వాత చీజ్ బాల్ ఒకటి ఆర్డర్ చేస్తే చీజ్ మాత్రమే లోపల ఉంది, ఇంకంతా సేమ్ అనమాట. ఆలు పైన రవ్వ. ఎగ్ రోల్ అడిగితే అది అంతే, దానిపైన ఆలు, దానిపైన రవ్వ ఫ్రై. టీ ఒక్కటే బాగుంది, ఫుడ్ అయితే అస్సలు బాగలేదు. ఇక్కడైతే ట్రై చేసేది కానీ వేస్ట్ అనుకుంటా. మ్యాగీ ఏమేమో ఉన్నాయి, ప్రైస్ కానీ తక్కువే, టేస్ట్ అయితే బాగా. ఇక్కడి నుంచి మేమైతే ఇంకొక ప్లేస్కి పోయినామన్నమాట, చాలా దగ్గరలో. ఆ ప్లేస్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ షార్ట్స్లో పెడతా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవా గురించి ఇంకా వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, చూడండి.